నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. పవిత్ర హజ్ యాత్రను ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ముస్లిం సోదరులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భారతదేశం నుండి హజ్ యాత్రకు మొదటగా విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచే బయలుదేరిన హజీలు 51 రోజుల సుదీర్ఘ పవిత్ర యాత్ర అనంతరం ఈ రోజు సురక్షితంగా విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ, ఏపీ ఎస్ఎంఎఫ్సి చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా సహా పలువురు ప్రముఖులు హాజీలపై పూలు చల్లి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ ద్వారా తమకు ప్రభుత్వం కల్పించిన అద్భుతమైన వసతులపై హజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర హజ్ యాత్రను ముగించుకొని 51 రోజుల తర్వాత క్షేమంగా స్వస్థలానికి చేరుకున్న హజీలతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి తొలి విడతగా వెళ్లిన భక్తులు సురక్షితంగా తిరిగి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఘన స్వాగతం పలికింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ, ఏపీ ఎస్ఎంఎఫ్సి చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, రాష్ట్ర డైరెక్టర్లు మౌలానా అబీద్ కసిమి, మన్సూర్ అలీ ఖాన్, మహబూబ్ బాషా తదితరులు విమానాశ్రయానికి చేరుకొని హజీలకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హజ్ యాత్ర ముగించుకొని వచ్చిన భక్తులు తమ మనోభావాలను ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కనీవిని ఎరుగని రీతిలో ఉన్నాయని కొనియాడారు. తాము విజయవాడ నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశం నుండి ఎవరైనా హజ్ యాత్రకు వెళ్లాలంటే విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచే వెళ్లాలనేంత అద్భుతంగా వసతులు కల్పించారని హజీలందరూ ముక్త కంఠంతో ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల ముస్లిం పెద్దలు, హజీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి ఫరూక్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.